హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 7,437 జాబ్స్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దామండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత TSLPRB రిక్రూట్మెంట్ అని టైప్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనే సైట్లోకి వెళ్ళి యూజర్ గైడ్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకు యూజర్ గైడ్ మాన్యువల్ ఇలా కనిపిస్తుందండి. ఇందులో మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఆన్లైన్ ప్రిలిమినరీ అప్లికేషన్ ఫామ్ పార్ట్ 1. ఇందులో మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 1. The candidates are required to visit the website https://tgrpb.in and click on apply online. The following screen will appear. TSLPRB 2026. Have you already registered? Yes, I have registered. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఎస్ ఐ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో రిజిస్ట్రేషన్ చేయాలి. దాని తర్వాత ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ సెలెక్ట్ ఎస్ ఐ హ్యావ్, యూ విల్ బి డైరెక్టెడ్ టు సైన్ ఇన్ పేజ్. ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ select no register, you will be directed to the registration page. By default, if you are visiting the site for the first time, you have to click no register button for fresh registration. ఒకవేళ ఆల్రెడీ మీరు చేసుకున్నట్లయితే కనుక ఎస్ అని క్లిక్ చేయాలండి. ఒకవేళ చేసుకోలేదైతే కనుక నో రిజిస్టర్ బటన్ని క్లిక్ చేసి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయాలండి. డీటెయిల్స్లోకి వెళ్తే హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024. తెలంగాణలో 2004 నుండి 2024 వరకు చదువుకున్నా లేదా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క 10th సర్టిఫికేట్లో హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్సి ఎలా ఉందో అలా టైప్ చేయాలండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్లో పాస్ అయ్యారు. క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా టైప్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా DDMD ఇయర్ ఫార్మాట్లో చేయాలండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ ఆర్ యూ లోకల్ క్యాండిడేట్, ఎస్ ఆర్ నో. కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఎంటర్ చేయాలండి. SC ST OBC ఏదంటే అది చేయాలండి. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ అండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని మొత్తం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఉంటుంది. మీ ఈమెయిల్ ID. నెక్స్ట్ సబ్మిట్ బటన్. ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ క్లిక్ సబ్మిట్ బటన్. మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. ది ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ అపియర్. వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. వన్స్ సబ్మిటెడ్, నో మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. క్లిక్ ఓకే టు ప్రొసీడ్. క్లిక్ క్యాన్సిల్ టు మోడిఫై డీటెయిల్స్. ఇందులో డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలండి. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ దీంట్లో మోడిఫికేషన్ చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ an OTP will send to the registered mobile number or email ID. Enter the OTP sent to your registered mobile number or email ID and click verify button. After a successful verification with OTP, click proceed to login. You will be directed to the sign in page. మీ యొక్క మొబైల్ నెంబర్కి OTP వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు లాగిన్ క్లిక్ చేసి డైరెక్ట్ సైన్ ఇన్ పేజ్లోకి వెళ్తామండి. మనకి డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత OTP వెరిఫికేషన్ అని ఇట్లా మనకు ప్రొఫెసర్లో కనిపిస్తుంది స్క్రీన్ మీద. దీంట్లో వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత మనకి కింద పాపప్ ఇలా కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. యూ కెన్ నౌ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ యాజ్ అ యూజర్ నేమ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ద పాస్వర్డ్. మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. In the sign in page, enter registered mobile number and password. For the first time login, the default password is your date of birth, DDMMYY format. Example 28/5/1991 and click sign in button. You will be directed to reset password page. After providing current password, new password and confirm new password, click submit button. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ బటన్ కొట్టాలండి. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, పర్సనల్ నెంబర్, మీ పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలండి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలండి. కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, ఒక అప్పర్ కేస్ ఉండాలి. కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్. నెక్స్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అండి. $, %, ఇట్లా ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రీసెట్ పాస్వర్డ్ యూ విల్ బి డైరెక్టెడ్ టు సైన్ ఇన్ పేజ్ అగైన్. ఆఫ్టర్ సైన్ ఇన్ యూ విల్ బి డైరెక్టెడ్ టు ఫీ పేమెంట్ పేజ్. ది పేమెంట్ కెన్ బి మేడ్ త్రూ పేమెంట్ గేట్వే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ UPI. ఇందులో ఈ పాస్వర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత పేమెంట్ మీరు ఎలాగైనా చేయొచ్చు అండి. డెబిట్ కార్డ్ నుంచి అయినా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ UPI. నెక్స్ట్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ ద రిక్వైర్డ్ పోస్ట్స్ యాజ్ పర్ ఈజ్ హర్ ఎలిజిబిలిటీ and pay the requisite fee by clicking continue to pay button.
మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి పీసీకి అయితే పీసీ అని క్లిక్ చేయించండి, ఆర్ ఎస్ఐకి అయితే ఎస్ఐ అని క్లిక్ చేయొచ్చు. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సిటీ పీసీ సివిల్, ఎస్సిటీ ఎస్ఐ సివిల్, ఎస్సిటీ పీసీ టెక్ అండ్ ఈక్వలెంట్ ఎస్సిటీ ఏఎస్ఐ ఎఫ్పిబి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అండి. ఫీ సమ్మరీ, ఇందులో టోటల్ ఫీ టు బి పేడ్. ఒకవేళ మీరు 2 పోస్టులే కనుక మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు కన్సెషన్ ఉంటుందండి, 400 దాకా కన్సెషన్ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ టు పే. You will be directed to the payment gateway. Choose the appropriate option to pay the fee. Credit card, debit card, internet banking, you pay and pay the fee by clicking make payment button. During the payment button, please do not press back or refresh buttons. Wait till payment success message appears. మీ యొక్క పేమెంట్స్ చేసిన తర్వాత మీరు రిఫ్రెష్ కానీ బ్యాక్ కానీ వెళ్ళకూడదండి. ఇలా చేస్తే మీకు ఎలా చూపిస్తుంది. కాబట్టి పేమెంట్ అంతా అయిన తర్వాత మెసేజ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. అందులో పేమెంట్ సక్సెస్ మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మెయిన్ పేజ్లోకి వెళ్తామండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, మొబైల్ నెంబర్, అమౌంట్. కింద డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ కంటిన్యూ టు ఫిల్ అండ్ సబ్మిట్ ఆల్ అప్లికేషన్ ఫామ్. కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్. ఈ పేమెంట్ అంతా అయిన తర్వాత కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని కింద చూస్తుందండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ క్లిక్ కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ బటన్. యూ విల్ బి డైరెక్టెడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మెయిన్ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. మీ యొక్క ఎగ్జామ్ తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో ఆర్ ఉర్దూ ఎందులో రాస్తారో అందులో మనం క్లిక్ చేయాలండి. పైన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా టైప్ చేయాలండి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ కూడా ఎలా ఉందో అలా టైప్ చేయాలి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క కమ్యూనిటీ, క్యాస్ట్, ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ యొక్క మోడ్స్ 1, 2 2 ఇచ్చారండి. ఒకటైతే మ్యాండేటరీ, ఇంకోటి మీరు పెట్టకపోయినా ఏం పర్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండి. మీ మొబైల్ నెంబర్ కాకుండా మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ మీ యొక్క స్పౌస్ ఎవరిదని ఇవ్వచ్చండి ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా టైప్ చేయాలండి. అది వచ్చిన తర్వాత ఏజ్ యాజ్ ఆన్ 1/7/2026 జూలై 1 వరకు ఈ కాలంలో ఆటోమేటిక్గా ఏజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఎంటర్ చేసిన తర్వాత ఏజ్ అనే ఫ్యాక్టర్ ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ తీసుకొని ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ ఏజ్ చూపిస్తుంది. ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ టు తెలంగాణ స్టేట్, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నోట్ చేయండి, టైప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ నో విచ్ స్టేట్ డూ యూ బిలాంగ్ ఫర్, ఒకవేళ ఏదైతే కనుక ఏ స్టేట్కి చెందిన వాళ్ళని ఇక్కడ డ్రాప్ డౌన్లో చూపిస్తుందండి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్ ఎస్ఎస్సిలో అలా టైప్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ లోకల్ టు యాజ్ పర్ యువర్ స్టడీ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్. మీ యొక్క ఎస్ఎస్సిలో 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారో ఆ లోకల్ డిస్ట్రిక్ట్ మీరు మెన్షన్ చేయాలండి ఇక్కడ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ టెస్ట్స్, మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క సెలెక్టెడ్ ప్రిఫరెన్స్ దగ్గర డిస్ట్రిక్ట్ అని కింద మెన్షన్ చేయాలండి డ్రాప్ డౌన్లో. నెక్స్ట్ ప్రిఫరెన్స్ టూల్లో కూడా మీరు ఎక్కడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ రాయాలనుకున్నారో అక్కడ డ్రాప్ డౌన్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్, డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఆర్ రిజర్వేషన్ అండర్ ద ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఫర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టెరిటోరియల్ ఆర్మీ, పర్సనల్. ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ ఇచ్చారండి. మీరు ఒకవేళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని టైప్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆర్ రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్ సర్వీస్ హోమ్ గార్డ్స్ అయితే కనుక డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆర్ రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్ కేటగిరీ, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. నోట్, క్యాండిడేట్స్ విల్ బి అలాటెడ్ ఏ సెంటర్ ఇన్ ఎనీ టౌన్ విత్ ఇన్ ద సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆర్ రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్ కోట ఇది అయిపోయిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అండి. నేమ్, కమ్యూనికేషన్ పర్పస్ కోసం మీ యొక్క పేరు, కేర్ ఆఫ్, మీ యొక్క హౌస్ నెంబర్ అండ్ కాలనీ, విలేజ్, టౌన్, సిటీ ఏ విలేజ్కి చెందిన వాళ్ళు, టౌన్ ఆర్ సిటీ. డిస్ట్రిక్ట్ అండి, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మండల్ అండ్ పిన్ కోడ్. అయిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేయాలండి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ద డీటెయిల్స్ క్లిక్ ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ బటన్. ది ఫాలోయింగ్ అలర్ట్ మెసేజ్ విల్ అపియర్. వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. Once submitted, no modification will be allowed under any circumstances. Click cancel to modify details. Click OK to proceed to next page if all the details are correct. మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అన్నీ ఓకే అయితే కనుక ఓకే అని క్లిక్ చేయండి. ఒకవేళ లేదు మీకు డౌట్ ఉంటే కనుక చేంజెస్ ఆర్ ఎనీ మోడిఫికేషన్స్ క్యాన్సిల్ అని క్లిక్ చేయండి. వన్స్ సబ్మిటెడ్, నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ అలౌడ్. నెక్స్ట్
Fill education qualification for selected post and select all the declaration check boxes, and I agree to abide by all the above check box and click on submit. మీ యొక్క రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ యొక్క పోస్ట్ని బట్టి పెట్టాలండి. ఎస్ అండ్ ఓవర్ ర్యాంక్స్ వాళ్ళకి డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ అండి. పీసీ ఈక్వల్ టు ఇంటర్. మీ యొక్క రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్ పోస్ట్ తగ్గట్టు మీరు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. అక్కడ అన్ని 1 to 8 దాకా చెక్ మార్క్ చేసి కింద సబ్మిట్ అని క్లిక్ చేయాలండి. ది ఫాలోయింగ్ alert message will appear. Verify education qualification details before submission. Once submitted, no modifications will be allowed under any circumstances. Click cancel to modify details. Click get OTP to receive a one-time password on your registered mobile number or email ID. If all details are correct, enter the OTP received on your registered mobile number, email ID or click OK. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అన్నీ ఓకే ఉంటేనే మీరు ఓకే క్లిక్ చేయండి. ఒక లేదు మీకు డౌట్ ఉంటే కనుక క్లిక్ చేయకండి. ఒక్కసారి మనం ఓకే క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఉండవండి. మీరు ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మ్ అని పాపప్ ఇలా కనిపిస్తుంది. డియర్ క్యాండిడేట్, ప్లీజ్ వెరిఫై యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిషన్. వన్స్ సబ్మిటెడ్, నో మోడిఫికేషన్స్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. క్లిక్ క్యాన్సిల్ టు మోడిఫై ద డీటెయిల్స్. Click get OTP to receive a one-time password on your registered mobile number. Enter the OTP and click OK to proceed. మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో. కంప్లీట్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్. మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని ఉంటుందండి, ఇక్కడ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద ఆధార్ యాప్ ఆన్ యువర్ మొబైల్ ఆన్ యువర్ గూగుల్ ప్లే స్టోర్. క్లిక్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆధార్ ఫేస్ ఆర్డీతోని ఏ క్యూఆర్ కోడ్ విల్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్తోని మనం ఇక్కడ స్కాన్ చేయాలండి. స్కాన్ చేస్తే మనకు డీటెయిల్స్ తీసుకుంటుంది. మీ యొక్క ఏదైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఇచ్చారో ఇది స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత ఓపెన్ ఆధార్ యాప్ ఇన్ ద మొబైల్ అండ్ క్లిక్ క్యూఆర్ కోడ్ బటన్ టు స్కాన్ ద క్యూఆర్ కోడ్ డిస్ప్లే ఆన్ ద స్క్రీన్. మీ యొక్క ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత డిస్ప్లే మనకి ఇలా కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ ఇన్ ఆధార్ యాప్. క్లిక్ కంటిన్యూ బటన్. మీ యొక్క ఆధార్ యాప్లో క్లిక్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ బటన్ ఉంటుందండి, అక్కడ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయాలి. ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ ఇన్ ఆధార్ యాప్. క్లిక్ ఆన్ అప్రూవ్ బటన్. అక్కడ ఆధార్ యాప్లో బటన్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మీరు అప్రూవ్ అని బటన్ మీద ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ ఇన్ ఆధార్ యాప్. క్లిక్ కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ బటన్. మీ యొక్క ఆధార్ యాప్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేస్ వెరిఫికేషన్ బటన్ అని ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేయాలి. కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ బటన్. ఈ కింద బటన్ ఇచ్చిన తర్వాత ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ ఇన్ ఆధార్ యాప్. కంప్లీట్ ద ఫేస్ అథెంటికేషన్. మీ యొక్క ఆధార్ యాప్లో స్క్రీన్ ఉంటుందండి, ఆ స్క్రీన్లో మీ యొక్క ఫేస్ని అందులో మీరు చూసుకొని ఆ ఫేస్ అథెంటికేషన్ క్లియర్ చేయాలండి. వన్స్ క్లియర్ చేసిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఫేస్ అథెంటికేషన్ ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ ఇన్ ఆధార్ యాప్. మీ యొక్క సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మనకి చూపిస్తుంది ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని, తెలంగాణ పోలీస్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ద బటన్. క్లిక్ హియర్. వన్స్ ద మెసేజ్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద ఆధార్ యాప్ ఆన్ ద స్క్రీన్. కింద చూసుకున్నట్లయితే కనుక కింద బటన్లో క్లిక్ హియర్. వన్స్ ద మెసేజ్ ఆధార్ షేర్డ్ ఆథెంటిక్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది కింద. Next, the following screen will appear on the screen. Click OK if the details shown on the application form and other are correct. Click cancel if the details shown are pertinent to you. ఇదంతా అయిపోయిన తర్వాత మీ యొక్క స్క్రీన్లో మీ డీటెయిల్స్ ఎంటర్ ఇక్కడ ఉంటాయండి. మీ యొక్క డీటెయిల్స్ కనుక ఓకే అన్ని చూసుకొని ఓకే అయితే ఓకే క్లిక్ చేయండి, లేదైతే కనుక మీరు క్యాన్సిల్ క్లిక్ చేయండి. క్లిక్ ప్రింట్ బటన్ టు డౌన్లోడ్ ద ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్స్ అప్లై టు బై క్లికింగ్ ఆన్ ద రెస్పెక్టివ్ పోస్ట్స్ అప్లైడ్ బటన్. A PDF will be downloaded post-wise. Take printout of the online application forms and preserve till the recruitment process completed. Once మీరంతా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత
ఇది డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుందండి, పీడిఎఫ్ ఫైల్, అది డౌన్లోడ్ చేసుకోండి. మీది మీ యొక్క ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్తో ఇది డాక్యుమెంట్ సేవ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే మీరు సబ్మిట్ అని చేయండి, లేకపోతే చూసుకోండి, చేంజెస్ చూసుకోండి. వన్స్ సబ్మిటెడ్, నో చేంజెస్ విల్ బి అలౌడ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.